ఎలా చూస్తారు చేరికలు మీరు బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు? మాకు హ్యాపీగా ఉందండి. బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ నుంచి వర్క్ చేస్తున్నాం మేము. చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బీఆర్ఎస్ రావాలనిపించింది? కాంగ్రెస్ పార్టీలో ఏమో పనులు జరుగుతలేవు అండి. అంతా శూన్యం. ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నట్టు ఉంది. కేసీఆర్ చేసిన పనులే ఇంకా ఉన్నాయి, అవే నడుస్తున్నాయి. 6 గ్యారంటీలు అమలు కావట్లేదు. అందుకే ప్రజలు ఎవరు విసిగిపోయిండ్రు. మాకు ఏదో వస్తా అని చేస్తే నమ్మక ద్రోహాలు అయినాయి రేవంత్ రెడ్డి. ప్రజల నమ్మకం ఏంటంటారు కాంగ్రెస్ పార్టీ? నమ్మకం పోయింది. సో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేసుకున్నానికి లేదు. ఢిల్లీకి పోవడం రావడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమి ప్రజలకు చేసేది ఏం లేదు, అంతా శూన్యం. 6 గ్యారంటీ అమలు లేదు, జరుగుతలేదు. సో చేసే పథకాలు ఇవన్నీ ఏమీ అమలు కావట్లేవు, అందుకనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు వచ్చేస్తున్నారా? పాలన బాల తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు. మహిళలకు 2500 అని 2500 స్కూటీ ఇస్తానన్నాడు. మహిళలు చదువుకున్న వాళ్ళ స్కూటీ లేదు. ఇంతవరకు ఒక్క కొత్త స్కీమ్స్ పెట్టలేదు. అందువల్ల ప్రజలకు విసుకొచ్చింది. ఎవరికైనా సాధారణ ఓటర్స్ తెలిసిపోయింది మోసపోయినామని రేవంత్ రెడ్డిని. మళ్ళీ కేసీఆర్ కావాలి అని కోరుకుంటారు గట్టిగా, బలంగా. కడియం శ్రీ గారి నమ్మక ద్రోహం చేసిండు. కేసీఆర్కి వెన్నుపోటు పొడిచిండు. ఆ కేసీఆర్కు అన్ని పదవులు ఇచ్చి కడియం శ్రీ గారికి అన్ని పదవులు ఇచ్చి చక్కబెట్టి కూర్చోబెట్టినా కానీ నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి పోయిండు. అలాంటి ఆయన దగ్గర ఉండడానికి వీలు లేదు. కాంగ్రెస్లో పోయిస్తే వాళ్ళ దాంట్లో స్విచ్లు పెట్టిండు. వాళ్ళు వస్తే కాంగ్రెస్ వస్తే ఇష్టం లేదు కడియం శ్రీ గారు అంటే.